హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణలో 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి అనమాట ఒక ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ 5,000 పోస్టులకి క్లియరెన్స్ని ఇస్తూ అనమాట ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే తర్వాత మరో 2,000 పోస్టులకు కూడా క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. అంటే మొత్తం 7,000 పోస్టులతో మనకి తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉందండి మనకి. ఇందులో మనకి ఎస్ఐ అండ్ అలాగే మనకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అది వీలైనంత త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. అది 1 వీకా లేకపోతే 2 వీక్సా 3 వీక్స్ అన్నది తెలియదు, బట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి. అయితే ఈ మధ్య అంతా కూడా ఈ 5,000 పోస్టులు అనేవి సరిపోవు, అట్లీస్ట్ మనకి 10,000 కంటే ఎక్కువ పోస్టులు కావాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే మనకి డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. కానీ గవర్నమెంట్ మాత్రం 5,000 పోస్టులతో పాటు మరో 2,000 పోస్టులు క్లియరెన్స్ ఇచ్చి 7,000 పోస్టులతో మనకు నోటిఫికేషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తుందండి. సో అయితే ఎవరైతే ఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడానికి రెడీ అవుతున్నారో వాళ్ళు ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఎందుకంటే మన చేతిలో ఉన్నది ఏంటి అంటే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం లేదంటే డిమాండ్ చేయడంతో పాటుగా చదువుకోవడం. ఎందుకంటే మరి గవర్నమెంట్ కనుక ముందుకెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చేసిందంటే ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు, కాబట్టి ఖచ్చితంగా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిందే. సో కాబట్టి ఒకవేళ మీరు కనుక డిసప్పాయింట్మెంట్లో ఉంటే కొంచెం దాంట్లోంచి బయటకు వచ్చి మీ యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఎవరైతే ఏ సబ్జెక్టుల్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారన్న దాన్ని ఒకసారి మీరు కన్సిడరేషన్లోకి తీసుకొని మీ ప్రిపరేషన్ని మీరు ప్రారంభించండి. ఒకవేళ ఎవరైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు జనరల్ స్టడీస్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఒకవేళ జనరల్ స్టడీస్లో స్ట్రాంగ్ ఉంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి. సో మరి మన బాలు ఐక్యూ ఛానల్ నుంచి మీకైతే రెగ్యులర్గా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్ లేదు, కానీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్ ఉంది. సో మరి మీరు కనుక ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ ఫుల్ ఫ్లెజ్డ్ కోర్సెస్ మీరు వేరే దగ్గర తీసుకున్న మన దగ్గర ఇండియన్ హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ 3 సబ్జెక్టులు అయితే మాత్రం మీకు 100% మీకు ఫుల్ ఫ్లెజ్డ్ స్కోర్ వచ్చే విధంగా నేను మీకు టీచ్ అయితే చేయడం జరుగుతుంది. మెటీరియల్ ఇస్తాను, టెస్ట్ సిరీస్ ఇస్తాను. దీంతో పాటుగా మీరు కనుక రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు అందులో రెగ్యులర్గా మీకు కంటెంట్ వీడియోస్ పెడతాను. లైక్ ఎంసీక్యూలు మీకు ఎక్స్ప్లెనేషన్ పెడతాను, హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చెప్తాము. అట్ ది సేమ్ టైం కొన్ని షార్ట్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే ఫ్యాకల్టీస్తో మీకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి కొంత కంటెంట్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీకి కూడా మనకు ఆల్రెడీ చెప్పించాను నేను వేరే ఫ్యాకల్టీతోని. సో డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ వస్తుంది. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అయితే కంప్లీట్గా నేనే చెప్పాను. ఒకవేళ ఏపీ వాళ్ళకి సంబంధించి అయితే ఏపీ హిస్టరీ అయితే నేనే చెప్పడం జరిగింది. సో తెలంగాణ హిస్టరీ మాత్రం వేరే సార్తో చెప్పించడం జరిగింది. సో కాబట్టి అది మీకు ఇస్తాను. అలాగే జనరల్ స్టడీస్లో భాగంగా ఇంగ్లీష్ కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, రీజనింగ్ కూడా ఇస్తాను. ఒకవేళ అర్థమెటిక్ కనుక మనకు పాసిబిలిటీ ఉంటే అర్థమెటిక్ కూడా నేను పెట్టిస్తానండి. సో అల్టిమేట్గా మీ ప్రిపరేషన్ మీరు ప్రారంభించండి. మీరు ఎక్కడ కూడా డీవియేట్ అవ్వద్దు, మంచి బుక్స్ని తీసుకోండి, మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మన కోర్స్ కనుక ఫాలో అవ్వాలనుకుంటే మీరు బాలు ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఓకే మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపరేషన్లో మీరు వెళ్ళండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు యాంటిసిపేట్ చేశారు 15,000 పోస్టులు వస్తాయి మధ్య అంతా మనం గవర్నమెంట్ని అడిగాం కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని అనుకున్నారు. బట్ ఓకే, సో ఏది జరిగినా సరే మనం ఏం చేయలేం కాబట్టి సో మీ ప్రిపరేషన్ అయితే మీరు ప్రారంభించాల్సిందే. ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ప్రిపేర్ అవ్వకుండా ఉండలేం కాబట్టి ప్రిపరేషన్ చేయండి. అట్ ది సేమ్ టైం మీకు ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు మీరు. ఓకేనండి. సో ఇదండి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు ఇక్కడ చూస్తుంటారు చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో అలా ఆల్రెడీ ఫాలో అయ్యి ఉంటారు, మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఒకసారి మనం కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు ప్రిపరేషన్కి సంబంధించి అని చెప్పేసి నేనైతే మీకు వీడియో చేస్తున్నానండి. సో జనరల్ స్టడీస్ ఏ విధంగా మీరు ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలన్న దానికి సంబంధించి కూడా ఒక బెస్ట్ వీడియో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో దాని ద్వారా మీకు ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్వాలిటీ కంటెంట్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ 3 సబ్జెక్టులకు సంబంధించి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు తక్కువ ప్రైస్లోనే మంచి కంటెంట్ అండ్ అలాగే మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.